గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ మానవాళి యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో వసంత మండపంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరకాండ పారాయణలో శ్రీవారి అనుగ్రహంతో 10వ రోజులో ప్రవేశించాం. ఈ రోజున 5 సర్గలు పారాయణ చేస్తున్నాం. 38వ సర్గ నుంచి 42వ సర్గ వరకు ఆంజనేయ స్వామివారు సీతమ్మవారు చక్కగా మాట్లాడుకుంటున్నారు. అమ్మవారు కూడా అభిజ్ఞానం అంటే గుర్తు కొరకు తన యొక్క చూడామణిని రామచంద్రమూర్తికి అందజేయమని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చింది. ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అంగుళిని సీతమ్మవారికి అందించారో ఆంజనేయ స్వామి వారు అమ్మవారి దగ్గర చూడామణిని కూడా స్వీకరించి మహదానందంతో ఉన్నారు. అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్ర ప్రభువుకి ఎంత త్వరగా నేను అందిస్తానా అని ఆనందంతో ఉన్నారు. అప్పుడు సీతా సందేశం అమ్మవారు రామచంద్రమూర్తికి సీతమ్మవారు సందేశాన్ని కూడా ఇచ్చింది. ఆ ఆంజనేయ స్వామి వారు ఆమెను ఓదార్చి వానర వీరులందరూ కూడా సముద్రాన్ని తరిస్తారు అంటే దాటుతారు, మహావీరులు ఉన్నారు వారందరూ కూడాను. కాబట్టి ఆ అమ్మవారికి ఒక సందేహం కలిగింది. ఎందుకంటే వానరులు సముద్రాన్ని దాటగలరా అని. అప్పుడు చెప్పారు ఆంజనేయ స్వామి వారు, ఇటువంటి సముద్రాలు 100 దాటగలరమ్మా, ఎందుకంటే మేమందరం కూడా రామానుగ్రహాన్ని పొందిన వారము అని చెప్పారు. అమ్మవారికి కూడా ధైర్యం కలిగింది. ఇక వచ్చిన పని అయింది. తాను వచ్చినటువంటి విషయం ఆ రాక్షసుడైనటువంటి రావణుడికి తెలియాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేశారు. మామూలుగా అయితే రావణుడికి వార్త తెలియదు కనుక రావణాసురుడికి పరమ ప్రీతికరమైనటువంటి అశోకవనాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేద్దాము, తద్వారా మనం వచ్చినటువంటి విషయం. ఎందుకంటే సామ దాన భేద దండ అని 4 ఉపాయములు. ఈ 4 ఉపాయములలో చివరి ఉపాయమే రాక్షసుల యందు ప్రవర్తింప చేయగలం అనేటటువంటి నీతి శాస్త్రాన్ని అనుసరించి ఆంజనేయ స్వామి వారు అశోకవనాన్ని సమూలంగా ధ్వంసం చేయటం ఆరంభించారు. ఈ వార్తంతా కూడా ఒక కపివీరుడు వచ్చి సీతాదేవితో సంభాషించి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఆ రాక్షస స్త్రీలందరూ కూడా వెళ్ళి రావణాసురుడికి నివేదించారు. అతను వెంటనే అనేక వేల మంది రాక్షసుల్ని అంటే 80,000 మంది రాక్షస వీరులని హనుమంతుల వారిని నిర్జింప చేయటానికి అన్నట్లుగా పంపించాడు. హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారు ఒక క్షణంలో ఆ 80,000 మందిని కూడాను సంహరించారనేటటువంటి వృత్తాంతంతో కూడినటువంటి 5 సర్గలు కూడా ఈరోజు మనం పారాయణ చేసుకోబోతున్నాం. ఇందులో చూడామణిని అమ్మవారు ఆంజనేయ స్వామికి ఇచ్చినటువంటి 38వ సర్గ కనుక పారాయణ చేసినట్లయితే రామచంద్రమూర్తి యందు ఏ విధమైనటువంటి అపచారం ఏదైనా మనం తెలియక చేసినట్లయితే అది శాంతిస్తుంది, అలాగే బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది అనేటటువంటిది దాని యొక్క ఫలం. అలాగే శని దోష నివారణ, శని దశ నడుస్తున్నప్పుడు ఏదైనా దోషములు ఉన్నట్లయితే ఆ దోషములన్నీ కూడా పోతాయి. శనేర్దశాయాం శుక్రస్య భుక్తిర్యది విపత్ప్రద చూడామణి ప్రధానాఖ్యం పఠేత్ సర్గం హనుమతే. శని యొక్క మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ నడుస్తున్నప్పుడు ఏదైనా దోషములు ఉన్నట్లయితే ఈ సర్గని పారాయణ చేయటం ద్వారా ఆ దోషములన్నీ కూడా పోతాయి. అలాగే సకల కార్యసిద్ధికి ఒకానొక అద్భుతమైనటువంటి శ్లోకం అమ్మవారు ఆంజనేయ స్వామితో అనేటువంటి శ్లోకాన్ని కూడా ఈరోజు మనం పారాయణ చేసుకోబోతున్నాం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. 2 సార్లు అంటుంది అమ్మవారు
ఈ విషయాన్ని ఆంజనేయ స్వామి వారితోటి ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసినట్లయితే సకల కార్యములు కూడా సిద్ధిస్తాయి. అలాగే 33వ సర్గ నుంచి 40వ సర్గ వరకు మనం పారాయణ చేసినట్లయితే బంధువులందరూ కూడా మనతో స్నేహంగా ప్రీతిగా ఉంటారు. ఏ విధమైనటువంటి జ్ఞాతి వైరాలు కానీ బంధువులతోటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. అలాగే 42వ సర్గను కనుక పారాయణ చేసినట్లయితే సమస్త శత్రుజయము, అంటే మనకు ఆంతరంగిక శత్రువులు, ఆ కామ క్రోధ లోభ మోహ మదమాశ్రములు అనేటువంటి ఆంతరంగిక శత్రువుల్ని, బాహ్యంగా ఉండేటటువంటి మనల్ని చూసి అసూయపడేవాళ్ళు, మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటానికి, అధర్మాన్ని వృద్ధి చేయటానికి మన యందే ఉంటూ మన దేశాన్ని, మన యొక్క ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఏ విధమైనటువంటి శత్రువులు ఉంటారో అటువంటి వారందరూ కూడా నశిస్తారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ధర్మానికి జయం కలగాలి, అధర్మానికి వినాశం కలగాలి అని మనం ప్రతిరోజు శ్రీవారి యొక్క సమక్షంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం యొక్క సమగ్రత, భారతదేశం యొక్క ధర్మస్వరూపం, భారతీయత ఇవన్నీ కూడా కాపాడబడటానికి ఏ విధమైనటువంటి శత్రువులు లేకుండా, ఎవరు కూడా అధర్మాచరణ చేయకుండా, భారతీయులను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ యొక్క ధర్మాన్ని అనుష్ఠిస్తూ ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి వారి ప్రార్థన సఫలం కావాలి శ్రీవారి యొక్క అనుగ్రహంతో మనం మరొకసారి ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని సంకల్పపూర్వకంగా ఆరంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ ధర్మవిగ్రహస్య శ్రీరామచంద్రప్రభోः పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక సర్వరోగోపశాంత్యర్థం సర్వేషాం ఆస్తికమహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం భారతదేశస్య విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అస్మిన్ దేశే శత్రుబాధానివృత్త్యర్థం సర్వజనేషు సౌమనస్య సాదరభావనా సిద్ధ్యర్థం సనాతనధర్మాభిధానస్య హైందవధర్మస్య పరిరక్షణార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సకల సత్కార్య సిద్ధ్యర్థం గోహింసా నివృత్తిపూర్వక గోసంరక్షణార్థం చ శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం దశమదినే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండే 38 సర్గతః 42 సర్గపర్యంతం శ్లోకపారాయణం
अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीरामप्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसम् रामायण महामालारत्नं वन्दे नीलात्मजम्। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकि कोकिलम्। श्रीहनुमते नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 38 सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियम् च ते। ततः स कपिशार्दूलः तेन वाक्येन हर्षितः। सीतामुवाच तच्छ्रुत्वा वाक्यम् वाक्यविशारदः। ततः स कपिशार्दूलः तेन वाक्येन हर्षितः। सीतामुवाच तच्छ्रुत्वा वाक्यम् वाक्यविशारदः। युक्तरूपम् त्वया देवी भाषितम् शुभदर्शने सदृशम् श्रीस्वभावस्य साध्वीनाम् विनयस्य च। स्त्रीत्वम् न तु समर्थम् हि सागरम् यतिवर्तितुम् मामधिष्ठाय विस्तीर्णम् शतयोजनमायतम्। द्वितीयम् कारणम् यच्च ब्रवीषि विनयान्विते रामादन्यस्य नार्हामि संस्पर्शमिति जानकी। एतत्ते देवि सदृशम् पत्न्यास्तस्य महात्मनः काह्यन्या त्वामृते देवि ब्रूयाद्वचनमीदृशम्। श्रोष्यते चैव काकुत्स्थः सर्वम् निरवशेषतः। चेष्टितम् यत्त्वया देवी भाषितम् मम चाग्रतः। कारणैर्बहुभिर्देवी रामप्रियचिकीर्षया स्नेहप्रस्कन्नमनसा मयि तत्समुदीरितम्। लङ्काया दुष्प्रवेशत्वात् दुस्तरत्वान्महोदधेः सामर्थ्यादात्मनश्चैव मयि तत्समुदीरितम्। इच्छामि त्वाम् समानेतुम् अद्यैव रघुबन्धुना। गुरुस्नेहेन भक्त्या च नान्यथैतदुदाहृतम्। यदि नोत्सहसे जातुम् मया सार्धमनिन्दिते अभिज्ञानम् प्रयच्छत्वम् जानीयाद्राघवो हि तत्। एवमुक्ता हनुमता सीतासुरसुतोपमा उवाच वचनम् मन्दम् बाष्पप्रग्रथिताक्षरम्। इदम् श्रेष्ठमभिज्ञानम् ब्रूयास्त्वन्तु मम प्रियम्। शैलस्य चित्रकूटस्य पादे पूर्वोत्तरे पुरा तापसाश्रमवासिन्याः राज्यमूलफलोदके। तस्मिन् सिद्धाश्रमे देशे मन्दाकिन्याह्यदूरतः। तस्योपवनषण्डेषु नानापुष्पसुगन्धिषु विहृत्य सलिलक्लिन्ना तवाङ्के समुपाविशम्। ततो मां समायुक्तः वायसः पर्यतुण्डयत्। तमहं लोष्टमुद्यम्य वारयामि स्म वायसम्। दारयन् स च मां काकः तत्रैव परिलीयते। न चाप्युपारमन्मांसात् भक्षार्थी बलिभोजनः। उत्कर्षन्त्याम् च रशनाम् क्रुद्धायाम् मयि पक्षिणी। स्रस्यमाने च वसने ततो दृष्ट्वा त्वया ह्यहम्। त्वयापहसिता चाहम् क्रुद्धा संलज्जिता तदा। भक्षक्रुद्धेन काकेन दारिता त्वामुपागता।
आसीनस्य च ते श्रान्ता पुनरुत्सङ्गमाविशम् रुध्यन्ती च प्रहृष्टेन त्वयाहम् परिसान्विता बाष्पूर्णमुखी मन्दम् चक्षुषी परिमार्जति लक्षिताहम् त्वया नाथ वायसेन प्रकोपिता परिश्रमात् प्रसुप्ता च राघवाङ्केऽप्यहम् चिरम् पर्यायेण प्रसुप्तश्च ममाङ्के भरताग्रजः स तत्र पुनरेवाथ वायसः समुपागमतो ततः सुप्तप्रबुद्धाम् माम् रामस्याङ्कात् समुत्थिताम् वायसः सहसागम्य विदधारस्तनान्तरे पुनः पुनरथोत्पत्य विदधारसमाम् भृशम् ततः समुक्षितो रामः मुक्तैः शोणितबिन्दुभिः वायसेन ततस्तेन बलवत्क्लिश्यमानया समया बोधितः श्रीमान् सुखसुप्तः परन्तपः समान् दृष्ट्वा महाबाहुः वितुर्नाम् स्तनयोस्तदा आशीविष इव क्रुद्धः श्वसन् वाक्यमभाषत केन केनागनासोरु विक्षतम् वै स्तनान्तरम् कः क्रीडति सरोषेण पञ्चवक्त्रेण भोगिना वीक्षमाणस्ततस्तम् वै वायसम् समुदैक्षत नखैः सरुधिरैस्तीक्ष्णैः मामेवाभिमुखम् स्थितम् पुत्रः किल सशक्रस्य वायसः पतताम् वरः धरान्तरगतः शीघ्रम् पवनस्य गतौ समः ततस्तस्मिन्महाबाहुः कोपसंवर्तिते क्षणः वायसे कृतवान् क्रूराम् मतिम् मतिमताम् वरः सदर्भम् संस्तराद्गृह्य ब्राह्मेणास्त्रेण योजयत् सदीप्त इव कालाग्निः जज्वालाभिमुखोद्विजम् सतम् प्रदीप्तम् चिक्षेप दर्भन्तम् वायसम् प्रति ततस्तम् वायसम् दर्भः सोऽम्बरेणुजगामः अनुसृप्तस्तदा काकः जगाम विविधाम् गतिम् लोककाम इमम् लोकम् सर्वम् वै विचचारः सपित्रा च परित्यक्तः सुरैश्च समहर्षिभिः त्रीन् लोकान् सम्परिक्रम्य तमेव शरणम् गतः सतन्निपतितम् भूमौ शरण्यः शरणागतम् वदार्हमपि काकुत्स्थः कृपया पर्यपालयत् न शर्म लब्ध्वा लोकेषु तमेव शरणम् गतः परिज्ञूनम् विषण्णम् च सतमायान्तमब्रवीत् मोघम् कर्तुम् न शक्यन्तु ब्राह्ममस्तुम् तदुच्यताम् हिनस्तु दक्षिणाक्षित्वत् शर इत्यथसोऽब्रवीत् ततस्तस्याक्षिकाकस्य हिनस्ति स्म सदक्षिणम् दत्त्वा सदक्षिणम् नेत्रम् प्राणेभ्यः परिरक्षितः स रामाय नमस्कृत्वा राज्ञे दशरथाय च विसृष्टस्तेन वीरेण प्रतिपेदे स्वमालयम् मर्तृकेकाकमात्रे तु ब्रह्मास्त्रम् समुदीरितम् तस्माद्यो माम् हरत्तत्त्वः क्षमसेतम् महीपते स कुरुष्व महोत्साहः कृपाम् मयि नरर्षभ त्वया नाथवती नाथ अनाथा इव दृश्यते आनुशंस्यम् वरो धर्मः त्वत्त एव मया श्रुतः जानामि त्वाम् महावीर्यम् महोत्साहम् महाबलम् अपारपारमक्षोभ्यम् गाम्भीर्यात् सागरोपमम् भर्तारम् ससमुद्रायाः धरण्या वासवोपमम् एवमस्त्रविदाम् श्रेष्ठः सत्यवान् बलवानपि किमर्थमस्त्रम् रक्षस्सु
न योजयति राघवः न नागानापि गन्धर्वाः नासुरा न मरुद्गणाः रामस्य समरे वेगम् शक्ताः प्रतिसमाधितुम् तस्य वीर्यवतः कश्चित् यद्यस्ति मयि सम्भ्रमः किमर्थम् न शरैस्तीक्ष्णैः क्षयम् नयति राक्षसान् भ्रातुरादेशमादाय लक्ष्मणो वा परन्तपः कस्य हेतोर्न माम् वीरः परित्राति महाबलः यदि तौ पुरुषव्याघ्रौ वायुमग्निसमतेजसौ सुराणामपि दुर्धर्षौ किमर्थम् मामुपेक्षतः मयैव दुष्कृतम् किञ्चित् महदस्ति न संशयः समर्थावपि तौ यन्माम् नावेक्षेते परन्तपौ वैदेह्यावचनम् श्रुत्वा करुणम् साश्रुभाषितम् अथाब्रवीन्महातेजाः हनुमान् मारुतात्मजः त्वच्छोकविमुखो रामः देवि सत्येन मे शके रामे दुःखाभिपन्ने च लक्ष्मणः परितप्यते कथञ्चिद्भवति दृष्टा न कालः परिशोचितुम् इमम् मुहूर्तम् दुःखानाम् द्रक्ष्यस्यन्तमनिन्दिते तावुभौ पुरुषव्याघ्रौ राजपुत्रौ महाबलौ त्वद्दर्शनकृतोत्साहौ लङ्काम् भस्मीकरिष्यतः हत्वा च समरे क्रूरम् रावणम् सह बान्धवम् राघवस्त्वाम् विशालाक्षि नेष्यति स्वाम् पुरीम् प्रति ब्रूहि यद्राघवो वाच्यः लक्ष्मणश्च महाबलः सुग्रीवो वापि तेजस्वी हरयोऽपि समागताः इत्युक्तवति तस्मिंश्च सीता सुरसुतोपमा उवाच शोकसन्तप्ता हनूमङ्गलमङ्गमम् कौसल्यालोकभक्तारम् सुषुवेयम् मनस्विनी तम् ममार्थे सुखम् पृच्छ शिरसा चाभिवादय सजश्च सर्वरत्नानि प्रियायाश्च वराङ्गनाः ऐश्वर्यम् च विशालायाम् पृथिव्यामपि दुर्लभम् पितरम् मातरम् चैव सम्मान्याभिप्रसाद्य च अनुप्रव्रजितो रामम् सुमित्रायेन सुप्रजाः आनुकूल्येन धर्मात्मा त्यक्त्वा सुखमनुत्तमम् अनुगच्छति काकुत्स्थम् भ्रातरम् पालयन् वने सिंहस्कन्धो महाबाहुः मनस्वी प्रियदर्शनः पितृवद्वर्तते रामे मातुलन्माम् समाचरन् ह्रियमाणाम् तदा वीरः न तु माम् वेद लक्ष्मणः वृद्धोपसेवी लक्ष्मीवान् शक्तो न बहुभाषिता राजपुत्रः प्रियश्रेष्ठः सदृशश्वशुरस्य मे मम प्रियतरो नित्यम् भ्राता रामस्य लक्ष्मणः नियुक्तो धुर्यस्याम् तु तामुद्वहति वीर्यवान् यम् दृष्ट्वा राघवो नैव वृत्तमार्यमनुस्मरेत् सममार्थाय कुशलम् वक्तव्यो वचनान्मम मृदुर्नित्यम् शुचिर्दक्षः प्रियो रामस्य लक्ष्मणः यथा हि वानरश्रेष्ठ दुःखक्षयकरो भवेत् त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणम् हरिसत्तमा राघवस्तत्समारम्भात् मयि यत्नपरो भवेत् इदम् ब्रूयाश्च मे नाथम् शूरम् रामम् पुनः पुनः जीवितम् धारयिष्यामि मासम् दशरथात्मजा ऊर्ध्वम् मासान्न जीवेयम् सत्येनाहम् ब्रवीमि ते रावणेनोपरुद्धाम् माम् निकृत्या पापकर्मणा त्रातुमर्हसि वीरत्वम् पातालादिव कौशिकी ततो वस्त्रगतम् मुक्त्वा
दिव्यम् चूडामणिम् शुभम् प्रदेयो राघवायेति सीता हनुमते ददौ प्रतिगृह्य ततो वीरः मणिरत्नमनुत्तमम् अङ्गुल्या योजयामास नह्यस्य प्राभवद्भुजः मणिरत्नम् कपिवरः प्रतिगृह्याभिवाद्य च सीताम् प्रदक्षिणम् कृत्वा प्रणतः पार्श्वतः स्थितः हर्षेण महता युक्तः सीतादर्शनजेन सह हृदयेन गतो रामम् शरीरेण तु विष्ठितः मणिवरमुपगृह्य तम् महार्हम् जनकनृपात्मजया धृतम् प्रभावात् गिरिनिव पवनावधूतमुक्तः सुखितमनाः प्रतिसङ्क्रमम् प्रपेदे मणिवरमुपगृह्य तम् महार्हम् जनकनृपात्मजया धृतम् प्रभावात् गिरिनिव पवनावधूतमुक्तः सुखितमनाः प्रतिसङ्क्रमम् प्रपेदे रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियन्त्य ते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 38 सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 39 सर्गः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते मणिम् दत्त्वा ततः सीता हनुमन्तमथाब्रवीत् अभिज्ञानमभिज्ञातम् एतद्रामस्य तत्त्वतः मणिम् दत्त्वा ततः सीता हनुमन्तमथाब्रवीत् अभिज्ञानमभिज्ञातम् एतद्रामस्य तत्त्वतः मणिम् तु दृष्ट्वा रामो वै त्रयाणाम् संस्मरिष्यति वीरो जनन्या मम च राज्ञो दशरथस्य च सभूयस्त्वम् समुत्साहे चोदितो हरिसत्तमा अस्मिन् कार्यसमारम्भे प्रचिन्तय यदुत्तरम् त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणम् हरिसत्तमा हनुमान्यत्नमास्थाय दुःखक्षयकरो भव तस्य चिन्तयतो यत्नः दुःखक्षयकरो भवेत् सतथेति प्रतिज्ञाय मारुतिर्भीमविक्रमः शिरसावन्यवैदेहीम् गमनायोपचक्रमे ज्ञात्वा सम्प्रस्थितम् देवी वानरम् मारुतात्मजम् बाष्पगद्गदया वाचा मैथिलीवाक्यमब्रवीत् कुशलम् हनुमानुयाः सहितौ रामलक्ष्मणौ सुग्रीवम् च सहामात्यम् वृद्धान् सर्वांश्च वानरान् ब्रूयास्त्वम् वानरश्रेष्ठ कुशलम् धर्मसंहितम् यथा स च महाबाहुः माम् तारयति राघवः अस्माद्दुःखाम्बुसंरोधात् त्वम् समाधातुमर्हसि जीवन्ती माम् यथा रामः सम्भावयति कीर्तिमान् तत्तथा हनुमानाच्यम् वाचा धर्ममवाप्नुहि नित्यमुत्साहयुक्ताश्च वाचः श्रुत्वा त्वयेरिताः वर्धिष्यते दाशरथेः पौरुषम् मदवाप्तये मत्सन्देशयुता वाचः त्वत्तः श्रुत्वैव राघवः पराक्रमविधिम् वीरः विधिवत् संविधास्यति सीताया वचनम् श्रुत्वा हनुमान् मारुतात्मजः शिरस्यञ्जलिमाधाय वाक्यमुत्तरमब्रवीत् क्षिप्रमेष्यति काकुत्सः हर्यक्षप्रवरैर्वृतः यस्ते युधि विजित्यारीन् शोकम् व्यपनयिष्यति न हि पश्यामि मर्त्येषु नासुरेषु सुरेषु वा यस्तस्य क्षिपतो बाणान् स्थातुमुत्सहते गतः
अप्यर्कमपि पर्जन्यम् अपि वैवस्वतम् यमम् स हि सोढुम् रणे शक्तः तव हेतोर्विशेषतः स हि सागरपर्यन्ताम् महीम् शासितुमीहते त्वन्निमित्तो हि रामस्य जयो जनकनन्दिनी तस्य तद्वचनम् श्रुत्वा सम्यक् सत्यम् सुभाषितम् जानकी बहुमेनेथ वचनम् चेदमब्रवीत् ततस्तम् प्रस्थितम् सीता वीक्षमाणा पुनः पुनः भर्तृस्नेहान्वितम् वाक्यम् सौहार्दादनुमानयत् यदि वा मन्यसे वीरा वसैकाहमरिन्दमा कस्मिंश्चित् संवृते देशे विश्रान्तश्वो गमिष्यसि मम चेदल्पभाग्यायाः सान्निध्यात् तव वानरा अस्य शोकस्य महतः मुहूर्तम् मोक्षणम् भवेत् गतिशार्दूला पुनरागमनायतु प्राणानामपि सन्देहः मम स्यान्नात्र संशयः तवादर्शनजः शोकः भूयो माम् परितापयेत् दुःखात् दुःखपरामृष्टाम् दीपयन्निव वानरा अयम् च वीरसन्देहः तिष्ठतीव ममाग्रतः सुमहाम् त्वत्सहायेषु हर्युक्षेषु हरीश्वर कथम् नु खलु दुष्पारम् तरिष्यन्ति महोदधिम् तानि हर्युक्षसैन्यानि तौ वा नरवरात्मजौ त्रयाणामेव भूतानाम् सागरस्यास्य लङ्घने शक्तिः स्याद्वैनतेयस्य तव वा मारुतस्य वा तदस्मिन् कार्यनिर्योगे वीरैवम् दुरतिक्रमे किम् पश्यसि समाधानम् त्वम् हि कार्यविदाम् वरः काममस्य त्वमेवैकः कार्यस्य परिसाधने पर्याप्तः परवीरघ्ना यशस्यस्ते फलोदयः बलैः समग्रैर्यदि माम् रावणम् नित्यसंयुगे विजयी स्वपुरीम् यायात् तत्तु मे स्याद्यशस्करम् शरैस्तु सङ्कुलाम् कृत्वा लङ्काम् परबलार्दनः माम् नयेद्यदि काकुत्स्थः तत्तस्य सदृशम् भवेत् तद्यथा तस्य विक्रान्तम् अनुरूपम् महात्मनः भवेदाहवशूरस्य तथा त्वमुपपादय तदर्थोपहितम् वाक्यम् सहितम् हेतुसंहितम् निशम्य हनुमान् शेषम् वाक्यमुत्तरमब्रवीत् देवि हर्युक्षसैन्यानाम् ईश्वरः प्लवताम् वरः सुग्रीवः सत्त्वसम्पन्नः तवार्थे कृतनिश्चयः सवानरसहस्राणाम् कोटिभिरभिसंवृतः क्षिप्रमेष्यति वैदेही राक्षसानान्यबर्हणः तस्य विक्रमसम्पन्नाः सत्त्ववन्तो महाबलाः मनः सङ्कल्पसम्पाताः निदेशे हरय स्थिताः येषाम् नोपरिनाथस्तात् न तिर्यक्सज्जते गतिः न च कर्मसु सीदन्ति महत्स्वमिततेजसः असकृत्तैर्महोत्साहैः ससागरधराधरा प्रदक्षिणीकृता भूमिः वायुमार्गानुसारिभिः मद्विशिष्टाश्च तुल्याश्च सन्ति तत्र वनौकसः मत्तः प्रत्यवरः कश्चित् नास्ति सुग्रीवसन्निधौ अहम् तावदिह प्राप्तः किम् पुनस्ते महाबलाः न हि प्रकृष्टाः प्रेष्यन्ते हीतरे जनाः तदलम् परितापेन देवि शोको व्यपैतु ते एकोत्पातेन ते लङ्काम् एष्यन्ति हरियूथपाः मम पृष्ठगतौ तौ च
चन्द्रसूर्याविवोदितौ त्वत्सकाशम् महासत्त्वौ नृसिंहावागमिष्यतः तौ हि नीलौ नरवरौ सहितौ रामलक्ष्मणौ आगम्य नगरीम् लङ्काम् सायकैर्विधमिष्यतः सगणम् रावणम् हत्वा राघवो रघुनन्दनः त्वामादाय वरारोहे स्वपुरम् प्रति यास्यति तदा श्वसिः भद्रन्ते भवत्वम् कालकाङ्क्षिणी न चिराद्रक्ष्यसे रामम् प्रज्वलन्तमिवानलम् निहते राक्षसेन्द्रेऽस्मिन् सपुत्रामात्यबान्धवे त्वम् समेष्यसि रामेण शशाङ्केनेव रोहिणी क्षिप्रम् त्वम् देवि शोकस्य पारम् यास्यसि मैथिली रावणम् चैव रामेण निहतम् द्रक्ष्यसे चिरात् एवमाश्वास्य वैदेहीम् हनूमान् मारुतात्मजः गमनाय मतिम् कृत्वा वैदेहीम् पुनरब्रवीत् तमरिघ्नम् कृतात्मानम् क्षिप्रम् द्रक्ष्यसि राघवम् लक्ष्मणम् च धनुष्पाणिम् लङ्काद्वारमुपस्थितम् नखदंष्ट्रायुधान् वीरान् सिंहशार्दूलविक्रमान् वानरान् वानरेन्द्राभान् क्षिप्रम् द्रक्ष्यसि सङ्गतान् शैलाम्बुरनिकाशानाम् लङ्कामलयसानुषु नर्दताम् कविमुख्यानाम् आर्ये यूथान्यनेकशः स तु मर्माणि घोरेण ताडितो मन्मथेषुणा न शर्म लभते रामः सिंहार्दित इव द्विपः मारुतो देवि शोकेन मा भूत्ते मनसो प्रियम् शचीवपत्या शक्रेण भर्त्रा नाथवती ह्यसि रामाद्विशिष्टः कोऽन्योऽस्ति कश्चित् सौमित्रिणा समः अग्निमारुतकल्पौ तौ भ्रातरौ तव संश्रयौ नास्मिन् स्थिरम् वत्स्यसि देवि देशे रक्षो गणैरध्युषितेति रौद्रे न ते चिरादागमनम् प्रियस्य क्षमस्व मत्सङ्गमकालमात्रम् नास्मिन् स्थिरम् वत्स्यसि देवि देशे रक्षो गणैरध्युषितेति रौद्रे न ते चिरादागमनम् प्रियस्य क्षमस्व मत्सङ्गमकालमात्रम् रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 39 सर्गः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 40 सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते श्रुत्वा तु वचनम् तस्य वायुसूनोर्महात्मनः उवाचात्महितम् वाक्यम् सीतासुरसुतोपमा श्रुत्वा तु वचनम् तस्य वायुसूनोर्महात्मनः उवाचात्महितम् वाक्यम् सीतासुरसुतोपमा त्वाम् दृष्ट्वा प्रियवक्तारम् सम्प्रहृष्यामि वानर अर्धसञ्जातसस्येव वृष्टिम् प्राप्य वसुन्धरा यथा तम् पुरुषव्याघ्रम् गात्रैः शोकाभिकर्षितैः संस्पृशेयम् सकामाहम् तथा कुरु दयाम् मयि अभिज्ञानम् च रामस्य दद्या हरिगणोत्तमा क्षिप्ता विशीकाङ्काकस्य कोपादेकाक्षिशातनीम् मनःशिलायास्तिलकः
गण्डपार्श्वे निवेशितः त्वया प्रणष्टे तिलके तं किल स्मर्तुमर्हसि सवीर्यवान् कथं सीताम् हृतां समनुमन्यसे वसन्तीं रक्षसां मध्ये महेन्द्रवर्णोपमः एष चूडामणिर्दिव्यः मया सुपरिरक्षितः एतं दृष्ट्वा प्रहृष्यामि व्यसने त्वामिमानघ एष निर्यातितः श्रीमान् मया ते वारिसम्भवः अतः परं न शक्ष्यामि जीवितुं शोकलालसा असह्यानि च दुःखानि वाचश्च हृदयच्छिदः राक्षसीनां सुघोराणां त्वत्कृते मर्शयाम्यहम् धारयिष्यामि मासन्तु जीवितं शत्रुसूदना मासादूर्ध्वं न जीविष्ये त्वया हीनानुपात्मजा घोरो राक्षसराजोऽयम् दृष्टिश्च न सुखामयी त्वां च श्रुत्वा विषद्यन्तम् न जीवेयमहं क्षणम् वैदेह्यावचनं श्रुत्वा करुणं साश्रुभाषितम् तथा ब्रवीन्महातेजाः हनुमान् मारुतात्मजः त्वच्छोकविमुखो रामः देवि सत्येन ते शपे रामे दुःखाभिभूते तु लक्ष्मणः परितप्यते कथञ्चिद्भवति दृष्टा न कालः परिशोचितुम् इमं मुहूर्तं दुःखानाम् अन्तं द्रक्ष्यसि भामिनी तावुहौ पुरुषव्याघ्रौ राजपुत्रावरिन्दमौ तद्दर्शनकृतोत्साहौ लङ्कां भस्मीकरिष्यतः हत्वा तु समरे क्रूरम् रावणं सह बान्धवम् राघवौ त्वां विशालाक्षि स्वां पुरीं प्रापयिष्यतः यत्तु रामो विजानीयात् अभिज्ञानमनिन्दिते प्रीतिसञ्जननं तस्य भूयस्त्वं दातुमर्हसि सा ब्रवीद्दत्तमेवेति मयाभिज्ञानमुत्तमम् एतदेव हि रामस्य दृष्ट्वा मत्केशभूषणम् श्रद्धेयम् हनुमन्वाक्यम् तव वीर भविष्यति सतं मणिवरं गृह्य श्रीमान् प्रभगसत्तमः प्रणम्य शिरसा देवीम् गमनायोपचक्रमे तमुत्पातकृतोत्साहम् अवेक्ष्य हरिपुङ्गवम् वर्धमानम् महावेगम् उवाच जनकात्मजा अश्रुपूर्णमुखी दीना बाष्पगद्गदया गिरा हनुमन् सिंहसङ्काशौ भ्रातरौ रामलक्ष्मणौ सुग्रीवम् च सहामात्यम् सर्वान् ब्रूयाह्यनामयम् यथा स महाबाहुः मां तारयति राघवः अस्मात् दुःखाम्बुसंरोधात् त्वं समाधातुमर्हसि इमं च तीव्रं मम शोकवेगम् रक्षोभिरेभिः परिभत्सनम् च ब्रूयास्तु रामस्य गतः समीपम् शिवश्च तेऽध्वास्तु हरिप्रवीरा स राजपुत्र्या प्रतिवेदितार्थः कविः कृतार्थः परिहृष्टचेताः अल्पावशेषम् प्रसमीक्ष्य कार्यम् दिशम् युधीचीम् मनसा जगाम स राजपुत्र्या प्रतिवेदितार्थः कविः कृतार्थः परिहृष्टचेताः अल्पावशेषम् प्रसमीक्ष्य कार्यम् दिशम् युधीचीम् मनसा जगाम रामभद्रमहेश्वासा रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 40 सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 41 सर्गः
रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तम भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियं च ते स च वाग्भिः प्रशस्ताभिः गमिष्यन् पूजितस्तया तस्मादेशादपक्रम्य चिन्तयामास वानरः स च वाग्भिः प्रशस्ताभिः गमिष्यन् पूजितस्तया तस्माद्देशादपक्रम्य चिन्तयामास वानरः अल्पशेषमिदं कार्यम् दृष्टेयमसि ते क्षणा त्रीनुपायानतिक्रम्य चतुर्थ इह दृश्यते न सामरक्षस्सु गुणाय कल्पते न दानमर्थोपचितेषु युज्यते न भेदसाध्या बलदर्पिता जनाः पराक्रमस्तेव ममेह रोचते न चास्य कार्यस्य पराक्रमादृते विनिश्चयः कश्चिदिहोपपद्यते हतप्रवीरा हिरणे हि राक्षसाः कथञ्चिदीयुर्यदिहाद्यमार्दवम् कार्ये कर्मणि निर्दिष्टे यो बहून्यपि साधयेत् पूर्वकार्याविरोधेन स कार्यम् कर्तुमर्हति न ह्येकः साधको हेतुः स्वल्पस्यापीह कर्मणः यो ह्यर्थम् बहुधा वेद स समर्थोऽर्थसाधने इहैव तावत्कृतनिश्चयो ह्यहम् यदि व्रजेयम् प्लवगेश्वरालयम् परात्मसम्मर्दविशेषतत्त्ववित् ततः कृतम् स्यान्मम भर्तृशासनम् कथम् नु कल्वद्य भवेत् सुखागतम् प्रसह्य युद्धम् मम राक्षसैः सह तथैव खल्वात्मबलम् च सारवत् सम्मानयेन्माम् चरणे दशाननः ततः समासाद्य रणे दशाननम् समन्त्रिवर्गम् सबलप्रयायिनम् हृदि स्थितम् तस्य मतम् बलम् च वै सुखेन मत्वाहमितः पुनर्व्रजे इदमस्य नृशंसस्य नन्दनोपममुत्तमम् वनम् नेत्रमनः कान्तम् नानाद्रुमलतायुतम् इदम् विध्वंसयिष्यामि शुष्कम् वनमिवानलः अस्मिन् भग्ने ततः कोपम् करिष्यति दशाननः ततो महत्साश्वमहारथद्विपम् बलम् समादेक्ष्यति राक्षसाधिपः त्रिशूलकालाय सपट्टसायुधम् ततो महद्युद्धमिदम् भविष्यति अहम् तु तैः संयति चण्डविक्रमैः समेत्य रक्षोभिरसह्य विक्रमः निहत्य तद्रावणचोदितम् बलम् सुखम् गमिष्यामि कपीश्वरालयम् ततो मारुतवत्क्रुद्धः मारुतिर्भीमविक्रमः भूरुवेगेन महता ध्रुवान् क्षेप्तुमथारभत ततस्तु हनुमान् वीरः बभञ्जप्रमदावनम् मत्तद्विजसमाघृष्टम् नानाद्रुमलतायुतम् तद्वनम् मथितैर्वृक्षैः भिन्नैश्च सलिलाशयैः चूर्णितैः पर्वताग्रैश्च बभूवा प्रियदर्शनम् नानाशकुन्तविरुतैः प्रभिन्नैः सलिलाशयैः ताम्रैः किसलयैः क्लान्तैः क्लान्तद्रुमलतायुतम् न बभूतद्वनम् तत्र दावानलहतम् यथा व्याकुलावरणारेजुः विह्वला इव तालताः लतागृहैश्चित्रगृहैश्च नाशितैः महोरगैर्व्यालमृगैश्च निर्धृतैः शिलागृहैरुन्मथितैस्तथा गृहैः प्रणष्टरूपम् तदभून्महद्वनम् सा विह्वला शोकलता प्रधाना वनस्थली शोकलता प्रधाना जाता दशास्य प्रमदावनस्य
कपेर्बलादिभिप्रमदावनस्य नरस्य कृत्वार्थपतेर्महाकपिः महद्यलीकम् मनसो महात्मनः युयुत्सुरेको बहुभिर्महाबलैः श्रियाज्वलम् स्तोरणमास्थितः कपिः नरस्य कृत्वार्थपतेर्महाकपिः महद्यलीकम् मनसो महात्मनः युयुत्सुरेको बहुभिर्महाबलैः श्रियाज्वलम् स्तोरणमास्थितः कविः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 41 सर्गः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 42 सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते ततः पक्षिनिनादेन वृक्षभङ्गस्वनेन च बभूवुस्त्राससम्भ्रान्ताः सर्वे लङ्कानिवासिनः। ततः पक्षिनिनादेन वृक्षभङ्गस्वनेन च बभूवुस्त्राससम्भ्रान्ताः सर्वे लङ्कानिवासिनः। विद्रुताश्च भयत्रस्ताः विनेदुर्मृगपक्षिणः रक्षसाञ्च निमित्तानि क्रूराणि प्रतिपेदिरे। ततो गतायाम् निद्रायाम् राक्षस्यो विकृताननाः तद्वनम् ददृशुर्भग्नम् तञ्च वीरम् महाकविम् सदा दृष्ट्वा महाबाहुः महासत्को महाबलः चकारसु महद्रूपम् राक्षसीनाम् भयावहम् ततस्तङ्गिरिसङ्काशम् अधिकायम् महाबलम् राक्षस्यो वानरम् दृष्ट्वा पप्रच्छुर्जनकात्मजाम् कोऽयम् कस्य कुतो वायम् किन्निमित्तमिहागतः कथम् त्वया सहायेन संवादः कृत इत्युत आचक्ष्मनो विशालाक्षि मा भूत्ते सुभगे भयम् संवादमसि तापाङ्गे त्वया किन्तु तवानयम् अथाब्रवीत्तदा साध्वी सीता सर्वाङ्गसुन्दरी रक्षसाम् भीमरूपाणाम् विज्ञाने मम कारिः यूयमेवाभिजानीत योऽयम् यद्वा करिष्यति अहिरेव ह्यहे पालान् विजानाति न संशयः अहमप्यस्य भीतास्मि नैवम् जानामि कोऽन्वयम् वेद्मि राक्षसमेवैनम् कामरूपिणमागतम् वैदेह्यावचनम् श्रुत्वा राक्षस्यो विद्रुता दिशः स्थिताः काश्चिद्गताः काश्चित् रावणाय निवेदितुम् रावणस्य समीपे तु राक्षस्यो विकृताननाः विरूपम् वानरम् भीमम् आख्यातुमुपचक्रमुः अशोकवनिका मध्ये राजन् भीमवपुः कपिः सीतया कृतसंवादः तिष्ठत्यमितविक्रमः न च तम् जानकी सीता हरिम् हरिणलोचना अस्माभिर्बहुधा पृष्टा निवेदयितुमिच्छति वासवस्य भवेद्दूतः दूतो वैश्रवणस्य वा प्रेषितो वापि रामेण सीतान्वेषणकाङ्क्षया तेन तदद्भुतरूपेण यत्तत्तव मनोहरम् नानामृगगणाकीर्णम् प्रमृष्टम् प्रमदावनम् न तत्र कश्चिदुद्देशः यस्येन न विनाशितः यत्र सा जानकी सीता
स तेन न विनाशितः जानकी रक्षणार्थं वा श्रमाद्वा नोपलभ्यते अथवा कश्रमस्तस्य सैव तेनाभिरक्षिता चारुपल्लवपुष्पाढ्यम् यं सीता स्वयमास्थिता प्रवृद्धशिंशुका वृक्षः स च तेनाभिरक्षितः तस्योग्ररूपस्योग्रत्वम् दण्डमाज्ञातुमर्हसि सीता सम्भाषिता येन तद्वनं च विनाशितम् मनः परिगृहीतान्ताम् तव रक्षो गणेश्वर कस्सीतामभिभाषेत यो न स्यात्यक्तजीवितः राक्षसीनाम् वचः श्रुत्वा रावणो राक्षसेश्वरः हुताग्निरिव जज्वाला कोपसंवर्तिते क्षणः तस्य क्रुद्धस्य नेत्राभ्याम् प्रापतन्नास्रविन्दवः दीप्ताभ्यामिव दीपाभ्याम् सार्चिषस्नेहबिन्दवः आत्मनः सदृशान् शूरान् किङ्करान् नाम राक्षसान् व्याधिदेशमहातेजाः निग्रहार्थम् हनूमतः तेषामशीतिसाहस्रम् किङ्कराणाम् तरस्विनाम् निर्ययुर्भवनात् तस्मात् कूटमुद्गरपाणयः महोदरा महादंश्वाः घोररूपा महाबलाः युद्धाभिमनसः सर्वे हनूमद्ग्रहणोन्मुखाः एकपीन्द्रम् समासाद्य तोरणस्थमवस्थितम् अभिवेतुर्महावेगाः पतङ्गा इव पावकम् एकदाभिर्विचित्राभिः परिघैः काञ्चनाङ्गदैः आजघ्नुर्वानरश्रेष्ठम् शरैश्चादित्यसन्निभैः मुद्गरैः पट्टिशैः शूलैः प्रासतोमरशक्तिभिः परिवार्य हनूमन्तम् सहसा तस्थुरग्रतः हनूमानपि तेजस्वी श्रीमान् पर्वतसन्निभः क्षितावाविध्यलाङ्गूलम् ननाद च महास्वनम् सभूत्वा सुमहाकायः हनूमान् मारुतात्मजः दृष्टमास्फोटयामास लङ्काम् शब्देन पूरयन् तस्या स्फोटितशब्देन महता सानुनादिना पेतुर्विहङ्गा गगनात् उच्चैश्चेदमघोषयत् जयत्यति बलो रामः लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवः राघवेणाभिपालितः दासोऽहम् कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनूमान् शत्रुसैन्यानाम् निहन्ता मारुतात्मजः न रावणसहस्रम् मे युद्धे प्रतिबलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवाद्य च मैथिलीम् समृद्धार्थो गमिष्यामि मिषताम् सर्वरक्षसाम् तस्य सन्नादशब्देन ते भवन् भयशङ्किताः ददृशुश्च हनूमन्तम् सन्ध्यामेघमिवोन्नतम् स्वामि सन्देशनिश्शङ्काः ततस्ते राक्षसाः कविम् चित्रैः प्रहरणैर्भीमैः अभिकेतुस्ततस्ततः सतैः परिवृतः शूरैः सर्वतः स महाबलः आससादाय सम्भीमम् परिघम् तोरणाश्रितम् सतम् परिघमादाय जघानरजनीचरान् सपन्नगमिवादाय स्फुरन्तम् विनतासुतः विचचाराम्बरे वीरः परिगृह्य च मारुतिः सूदयामास वज्रेण दैत्यानिव सहस्रदृक्
सहत्वा राक्षसान् वीरान् किङ्करान् मारुतात्मजः युद्धकाङ्क्षी पुनर्वीरः तोरणम् समुपाश्रितः ततस्तस्मात् भयान्मुक्ताः कतिचित्तत्र राक्षसाः निहतान् किङ्करान् सर्वान् रावणाय न्यवेदयन् स राक्षसानाम् निहतम् महद्बलम् निशम्य राजा परिवृत्तलोचनः समादिदेशा प्रतिमम् पराक्रमे प्रहस्तपुत्रम् समरे सुदुर्जयम् स राक्षसानाम् निहतम् महद्बलम् निशम्य राजा परिवृत्तलोचनः समादिदेशा प्रतिमम् पराक्रमे प्रहस्तपुत्रम् समरे सुदुर्जयम् रामभद्रमहेश्वासा रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 40 सर्गः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 40 सर्गः। ततः स किङ्करान् हत्वा हनुमान् स्थानमास्थितः वनम् भग्नम् मया चैत्य प्रासादो न विनाशितः। श्रीरामस्तुतिः आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। फलश्रुतिः बुद्धिर्बलम् यशोधैर्यम् निर्भयत्वमरोगिता अजाड्यम् वाक्पटुत्वम् च हनुमत्स्मरणात् भवेत्। श्रीहनुमते नमः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय మంగళం। అద్భుతమైనటువంటి శ్లోకాలతో, అద్భుతమైనటువంటి వర్ణనతో, అద్భుతమైనటువంటి ప్రార్థనలతో ఈరోజు సుందరకాండ పారాయణ కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారు ఆంజనేయ స్వామితో అంటుంది, యథాహి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమాని. 38వ సర్గలో 65వ శ్లోకం. ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. అదే మాట మళ్ళీ అంటున్నది 39వ సర్గలో 2, 3, 4 శ్లోకాల్లో. సభూయస్త్వం సముత్సాహే చోదితో హరిసత్తమ అస్మిన్ కార్యసమారంభే ప్రచింతయ యదుత్తరం. ఇటువంటి మహద్దుఃఖం సంభవించినప్పుడు ఏం చేయాలో అది చేయటానికి నీవు సమర్థుడివయ్యా ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ పని నువ్వు చేయవలసింది అని మళ్ళీ అంటున్నది అమ్మవారు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ తస్య చింతయతో యత్నః దుఃఖక్షయకరో భవేత్. ఈ వృత్తాంతాన్ని గనక మనం స్మరించినట్లయితే, పారాయణ చేసినట్లయితే దుఃఖక్షయం అనేటటువంటిది జరుగుతుంది అని ఆంజనేయ స్వామి వారికి చక్కటి ఉత్సాహాన్నిస్తూ, నీ వంటి వారే రాగలరు, శతయోజన విస్తీర్ణ పరిమితమైనటువంటి
సముద్రాన్ని దాటాలంటే కేవలం ముగ్గురికే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను అని అమ్మవారు అంటోంది. ఎవరా ముగ్గురు అంటే నువ్వు, వైనతేయుడు, మారుతి వాయుదేవుడు, మీ ముగ్గురు. త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాద్వైనతేయస్య తవ వా మారుతస్య వా. నీ తండ్రి వాయుదేవుడు కానీ గరుత్మంతుడై కానీ నీవు కానీ మీ ముగ్గురే రాగలరయ్యా అని అమ్మవారు అంటూ ఉంటే ఆంజనేయ స్వామి ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మా, నేను నిన్ను దర్శించటానికి రామచంద్రమూర్తి అలాగే నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు పంపించినటువంటి వాళ్ళల్లో అతి చిన్నవాణ్ణి. ఎందుకంటే వానర వీరులు ఎటువంటి వారు అంటే అనేక పర్యాయములు భూమండలం అంతా కూడా ఒక క్షణంలోనే ప్రదక్షిణం చేసినటువంటి వాళ్ళు. ప్రదక్షిణీకృత భూమి వాయుమార్గానుసారిభి. అటువంటి మహావీరులు నాకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ. నాతో సమానమైన వాళ్ళు, నన్ను మించిన వాళ్ళు అనేక మంది ఉన్నారమ్మా. నాకంటే నేనే అందరికంటే తక్కువ వాడిని కానీ నాకంటే తక్కువవాడు ఎవరూ లేరు. మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నేనే అందరిలోకి చిన్నవాడిని. ఎందుకంటే ఏదైనా పని చెప్పాలంటే ఉన్నవాళ్ళు చిన్నవాడికే చెప్తారు, పెద్దవాళ్ళకి పని చెప్పరు కదా. కాబట్టి ఇటువంటి పని నాకు చెప్పారు అంటే నేను అందరిలోకి చిన్నవాడిని అని ఎంతో వినయాన్ని చెప్తున్నారు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు సీతాదేవి యొక్క సంవాదం. ఇంకా ఏమన్నా విశేషాలు చెప్తావా అంటే కాకాసుర వృత్తాంతాన్ని కూడా అమ్మవారు చెప్పింది. మనస్సిలా తిలకం అనేటటువంటి దాన్ని నా గంటస్థలంలో అద్దారయ్య రామచంద్రమూర్తి. ఆ విషయాన్ని కూడా స్మరిస్తున్నాను. నీకు అభిజ్ఞానాన్ని ఇచ్చాను, రాముడితో చక్కగా ఈ విషయాలని చెప్పవలసింది అని చెప్తూ ఉన్నది. ఆ కాకాసురుడు ఇంద్రుడి యొక్క కుమారుడు. వాడొక రాక్షసుడు. వాడొచ్చి బాధిస్తూ ఉంటే ఒక చిన్న దర్భని తీసుకుంటే రామచంద్రమూర్తి అది బ్రహ్మాస్త్రమై ఆ కాకాసురుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ముల్లోకాలు తిరిగాడు, అతనికేమీ శరణు లభించలేదు. మళ్ళా వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీదే పడ్డాడు. అలా పడ్డప్పుడు కూడా అమ్మవారు ఎంతో దయ చూపించిందిట. అంటే పక్షి గనక అసలే కాకి, ఎటువంటి నియమనిష్టలు తెలియవు దానికి. పాదాల మీద పడ్డప్పుడు ముఖాన్ని పాదాల మీద పెట్టాలి, పృష్ఠభాగం వెనక పెట్టాలి. కాకాసురుడికి అటువంటి జ్ఞానం లేక పృష్ఠభాగాన్ని ఆ పాదాల మీద పెట్టి ముఖభాగాన్ని వెనక్కి పెట్టారట. అప్పుడు అమ్మవారు ఒరే అట్లా కాదురా, స్వామికి పాద నమస్కారం చేయాల్సింది ఇట్లా అని కాకాసురుడిని ఇలా తిప్పి సక్రమంగా నమస్కారం చేయించిందిట. అప్పుడు శరణు వేడాడు. బ్రహ్మాస్త్రం వేశాను గనక ఇది వ్యర్థం కావటానికి వీల్లేదు అంటే సరే నా యొక్క కుడి కన్నును తీసుకోండి అని అన్నాడుట కాకాసురుడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క దీనికి స్వభావానికి అంత మాత్రం కీడు జరిగింది. అందుకనే కాకులు ఒకే కంటితో చూస్తే ఈనాటికి కూడా కాకి జాతిని మనం పరిశీలించినట్లయితే ఒక కన్నే పనిచేస్తుంది కాకులకి, మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అటువంటి మహా అనుగ్రహాన్ని చూపించాడయ్యా రాముడు అనే విషయమంతా కూడా చెప్తూ ఉన్నది. ఇక ఇదంతా కూడా చూశాడు. అమ్మా నేను బయలుదేరుతున్నాను, నీ అనుజ్ఞ తీసుకుంటున్నాను అని ఆలోచించాడు. ఈ రావణాసురుడికి ఇప్పటి నుంచే మనం బుద్ధి చెప్పాలి అని ఆలోచించాడు. రావణాసుడికి పరమ ప్రీతికరమైనటువంటి అశోకవనాన్ని కనుక భంజించినట్లయితే వెంటనే అతనికి విషయం తెలుస్తుంది అని అనుకున్నాడు. అశోకవనాన్ని ఒక క్షణంలోనే భంజించేశాడు, ధ్వంసం చేసేశాడు. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా వెళ్ళి చెప్పారు, అయ్యా రాక్షస ప్రభో రావణరాజా, ఆ యొక్క అశోకవనాన్ని ఆ వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారు కపివీరుడు ధ్వంసం చేశాడు. అంతా ధ్వంసం చేశాడు కానీ ఒక సీతామ్మవారు ఉన్న ప్రదేశం మాత్రం ధ్వంసం చేయలేదు. ఎందుకై ఉంటుంది? బహుశా అతనికి శ్రమ అని వాళ్ళు అనుకుని, అతనికి శ్రమ ఎక్కడుందండి, శ్రమ అనేటటువంటిది తెలియని వాడు ఆంజనేయ స్వామి వారు అని ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని రాక్షస స్త్రీలే రావణాసురుడితో చెప్తూ ఉన్నారు. వెంటనే రావణాసురుడికి బాగా కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ ఎర్రబడ్డ కళ్ళలోంచి 2 నీటి చుక్కలు కింద పడ్డాయిట.
వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. ఎలాగైతే ఒక దీపంలో బాగా ప్రజ్వలిస్తున్నటువంటి దీపంలో నూనె ఎక్కువై 2 నూనె బిందువులు అగ్నిగోళముల వల్ల కింద పడతాయో ఆ విధంగా పడ్డాయి అని వర్ణిస్తాడు. వాల్మీకి యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. వెంటనే రాక్షసుల్ని వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే వాళ్ళు 80,000 మంది రాక్షసులు వచ్చేశారు. 80,000 మంది ఆంజనేయ స్వామిని చుట్టుముట్టారు. వాళ్ళు వస్తుంటే ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు అంటే తన యొక్క తోకని ఒక్కసారి అట్లా నేలకేసి కొట్టారు. అంతే వాళ్ళందరూ కూడా భూమి మీద ఎగిరి పడ్డట్టుగా అయినారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆయుధాలను తీసుకుని, ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు రుద్రాంశ సంభూతుడైతే ఆయనకు తోడుగా శక్తి స్వరూపిణైనటువంటి పార్వతీదేవి కూడా ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగినటువంటి వాడు కనుక ఆంజనేయ స్వామి వారు అలా విజృంభించేప్పటికీ వాళ్ళందరూ కూడా మీదికి వచ్చారు. ఒక్క ఆయుధంతో 80,000 మందిని కూడాను సంహరించేసేసి, పైగా ఒక మాట చెప్తున్నాడు. ఇదే జయమంత్రం సుందరకాండలో చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఇంతకుముందు ఏ విధంగా అయితే నమోస్తరామాయ సలక్ష్మణాయ అనే మహామంత్రం ఉన్నదో అటువంటిదే మహామంత్రం ఈనాడు 42వ సర్గలో మనం ఆ 33వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు ఉన్నటువంటి శ్లోకాలు ఇవి గొప్ప జయమంత్రములు. ఇవి చదువుకున్నట్లయితే సమస్త విజయములు కూడా కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు, జయత్యతి బలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. తన ప్రభు అయినటువంటి రాముడికి, లక్ష్మణుతో కూడినటువంటి వాడికి, సుగ్రీవ ప్రభువుకి వారందరికీ కూడా జయము. ఎందుకంటే వారందరూ కూడా రామానుగ్రహం పొందినటువంటి వారు. ఇక్కడ రాముడు ఎటువంటి వాడు అంటే అక్లిష్టకర్మ. అక్లిష్టకర్మ అంటే సచ్చిదానంద స్వరూపుడు అని అర్థం. అక్లిష్టకర్మనే సచ్చిదానంద రూపాయ. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆయన కోసలేంద్రుడు, ఆయన యొక్క దాసుణ్ణి నేను. కాబట్టి నేను శత్రు సైన్యానాం నిహంత. రావణుడు కాదు, ఇటువంటి రావణుడు వంటి వాళ్ళు వేలాది మంది వచ్చిన ఒక క్షణంలో నా రావణ సహస్రం మే, వేలాది మంది రాక్షసులు వచ్చినప్పటికీ క్షణంలో వాళ్ళందరినీ కూడాను సంహరింపజేస్తాను. నాకు వేరే ఆయుధాలేమీ అక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు, కొండలు, చెట్లు ఇవే చాలు. శిలాభిస్తు ప్రహరత, మీరందరూ చూస్తుండగానే లంకానగరం అంతా కూడా ధ్వంసం చేసేస్తాను. నా యొక్క పనంతా కూడా పూర్తి చేసుకుని సీతా సందేశాన్ని అమ్మవారికి ఇచ్చేస్తాను అనేటటువంటి జయమంత్రం అంతా కూడా చెప్తూ ఉన్నాడు. అటువంటి మహామంత్రములతో కూడినటువంటి సర్గలన్నీ కూడాను శ్రీవారి యొక్క అనుగ్రహంతో మనం పారాయణ చేశాం. ఈ విధంగా శ్రీవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో లోకం క్షేమంగా ఉండాలి అని, ధర్మం నిరంతరము కూడాను మనం ఆచరించాలి అని రామచంద్రమూర్తిని, శ్రీవారిని మరొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీవారికి మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుంసః సమింధతే విష్ణోర్యత్పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् धर्मस्य जयोस्तु धर्मस्य जयोस्तु धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु अधर्मस्य नाशोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु प्राणिषु सद्भावनास्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु गवां रक्षणमस्तु गवां रक्षणमस्तु गवां रक्षणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్